సిటీ 43వ డివిజన్ నుంచి ముస్లిం మైనార్టీ నాయకులు నిషాన్ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలో 200 మంది ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో భారీ ఎత్తున చేరిక. ఈ కార్యక్రమంలో వైసీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, వైసీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, 43వ డివిజన్ జెండా వీధి నుంచి ముస్లిం మైనార్టీ నాయకుడు పెద్ద ఎత్తున ర్యాలీ, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఎంపీ విజయసాయిరెడ్డి కార్యాలయానికి చేరుకుని విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. విజయసాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్ధిల్లాలి ఖలీల్ భాయ్ నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జాన్ గుర్తుకే, జాన్ గుర్తుకే, జాన్ గుర్తుకే, జాన్ గుర్తుకే. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాన్ గుర్తుకే, జాన్ గుర్తుకే. ఏ షేరు సార్ జూన్ ఖలీలేనా సార్ ఓకే సార్. ఖలీల్ అహ్మద్ గారిని కానీ విజయసాయిరెడ్డి గారిని కానీ వారిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో మా జాతికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించాలి అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు తనకు చెప్తున్నటువంటి సమాధానం కూడా ఒకటే. ఒకవైపు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అనేక ఇబ్బందులు భారతదేశ వ్యాప్తంగా కూడా పెడుతూ చాలామంది పేదరికం ఉంది. ముస్లిమ్స్లో ఈరోజు చాలామంది అతి పేదవాళ్ళు కూడా ఉన్నారు. సో వారందరికీ ఉన్నటువంటి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో అందరం కూడా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం కానీ ఖలీల్ అహ్మద్ లాంటి సామాన్యుడిని గెలిపించుకోవడానికి కానీ తప్పకుండా కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. వైఎస్ఆర్సీపీలో అందరికీ కూడా మంచి గౌరవం ఉంటుంది, కార్యకర్తలకి ఒక భరోసా ఉంటుంది. అటుపక్క టీడీపీ కనుక చూస్తే కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఇస్తే, ఇటుపక్క వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి సామాన్యులకి ప్రజలకి అందుబాటులో ఉండే వారికి ఇచ్చినారు. కాబట్టి ఇలాంటి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం, వారిని తప్పకుండా భవిష్యత్తులో వారందరినీ కూడా డివిజన్ నుంచి యంగ్ స్టార్స్ జీషాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనీసం ఒక 200 మంది వాళ్ళు చేరారు. అలాగే అలావుద్దీన్ భాయ్ కాంగ్రెస్ నుంచి అలావుద్దీన్ భాయ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేరారు. 52వ డివిజన్ నుంచి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం చేస్తున్నాం. తప్పకుండా జగనన్న చేసిన పథకాలు నచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరూ విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాలని, అలాగే నన్ను కూడా గెలిపించుకోవాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా సంతోషంగా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జిషాన్. ఈరోజు చాలా గర్వంగా ఉంది. విజయసాయిరెడ్డి అన్న సమక్షంలో నాతో పాటు 200 మందిని చేర్చడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా ఇంటికి నేను తిరిగి వచ్చినట్టుంది. నిజంగా చెప్పాలంటే చాలా అవమానాలు పడ్డా ఒక చోటుండి, చాలా చాలా అంటే చాలా. నా అవమానాలకి ఆ దేవుడే సాక్షి. ఈరోజు పునర్జన్మ వచ్చినట్టుంది. ఈరోజు నా ఇంటికి నేను వచ్చినట్టుంది. ఇంకోటి చెప్తున్నా, చాలామంది నెల్లూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అలా చెప్తున్నారు. ఒకటే చెప్తున్నా, సాధారణ మనిషి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి డిప్యూటీ మేయర్ స్థాయికి, డిప్యూటీ మేయర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి, ఇంకా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఆ దేవుడికి తెలుసు, మా జగనన్నకు తెలుసు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, జగనన్న గురించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళకి గర్వంగా చెప్తున్నా, అన్న చెల్లి తమ్ముడు
ఆఖరికి కడుపులో ఉన్న ప్రతి చెల్లెలు పురిటి బిడ్డతో సహా అన్నకి ఈరోజు చేతులెత్తి దండం పెడతా ఉంటారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు కానీ చిన్న పిల్లలకు కానీ బాలు ప్రతి ఒక్కటి ఒక అన్నలాగా ఉండి చూసుకున్నాడు. దీనికంటే ఇంకా మంచి చేసే సీఎం అయితే మనకు దొరకలేడు, మనకు రాడు. ఇంకా అందరూ చెప్తున్నారు కాబోయే సీఎం, నాట్ కాబోయే సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ గోనా బి ద పర్మనెంట్ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ గోనా బి ద పర్మనెంట్ సీఎం ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. అండ్ దిస్ ఈజ్ ఐఎమ్ టెల్లింగ్ విత్ సో ప్రౌడ్. చాలా గర్వంగా చెప్తున్నా ఈ మాట నేను ఈరోజు. వర్ధిల్లాలి ఖలీల్ భాయ్ నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి అన్న నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. యొక్క మత పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఇర్షాద్ కానీ, అల్లావుద్దీన్ భాయ్ కానీ, జిషాన్ తెలుగుదేశం నుంచి, అల్లావుద్దీన్ కాంగ్రెస్ నుంచి ఒక 200 మందితో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ముస్లిం సోదరులకి న్యాయం చేయగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మత పెద్దలు వచ్చినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎలాగైతే జతకట్టిందో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేస్తాడా, ఏ సంగతి చెప్పమని ఇప్పుడే చెప్పండి. ముస్లిం సోదరులందరినీ ఇప్పుడు కన్విన్స్ చేయగలదా? ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముస్లిం మత పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటి దాన్ని మేము అపోజ్ చేస్తున్నాము. ఎందుకు అంటే అన్ని మతాల వాళ్ళు, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వాళ్ళు, ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏకాభిప్రాయ సాధన అన్నటువంటిది ఏకాభిప్రాయం రాలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ సెక్యులర్ పార్టీగా దీన్ని సపోర్ట్ చేయలేరు అన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. దానికి అన్ని మతాల పెద్దలందరూ కూడా ఆమోదించడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రశంసిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ముస్లిం సోదరి వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకి, ఇటు శాసనసభ ఎన్నికలకి రెండింటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మేము ఏ మతానికి కూడా ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా మేము పనిచేయము. సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధిని కోరుకునేటటువంటిది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమం ఇవ్వగలిగినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెప్పిన మాట తప్పకుండా గత మేనిఫెస్టోలో 99% అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయేటటువంటి ఎన్నికల తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా 100% అమలు చేస్తాము అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు అభివృద్ధి కావాలి, నెల్లూరు అభివృద్ధి చెందాలి అని అంటే, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.